నిమ్మకాయ వేసి పాలు విరగ్గొట్టుకోవాల్సిన అవసరం లేకుండా, చక్కెర యూజ్ చేయకుండా బేకరీ స్టైల్లో నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయే పాలకోవా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది. అందుకోసం ముందుగా ఒక మందపాటి ప్యాన్ లో 2 లీటర్ల పాలు తీసుకున్నాను. పాలపై మీగడ వస్తున్నప్పుడు మొత్తం మీగడని ఇలా ఒకటి చేసుకుంటూ పాలు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 2 లీటర్ల పాలు 1/2 లీటర్ కి వచ్చిన తర్వాత 1/2 కప్పు బెల్లం వేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు పాలు మొత్తం బాగా దగ్గరికి వచ్చి ఇలా ముద్దలాగా అయ్యి పాన్ కి అంటుకోకుండా ఉండేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే పాలకోవా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఒక మౌల్డ్ కి నెయ్యి రాసుకొని మొత్తం కోవాని ఇందులో వేసుకొని అంతా బానే ఉంది గానీ 5 నిమిషాల్లో పాలు కూడా పొంగవు. ఇంత ప్రాసెస్ చూపించి పాలకోవా అయిపోతుంది అంటుందేంటా అనుకుంటున్నారా? మీరు వినింది కరెక్టే. పాలకోవ చేయడానికి 2.5 గంట పట్టినా అది 5 నిమిషాల్లో అయిపోగొట్టేస్తారు. విన్నారుగా, పాలకోవ తయారు చేసుకోవడానికి మినిమం టు మినిమం 2 అవర్స్ టైం పడుతుంది. అందుకే ఇంట్లో పాలకోవ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు గ్యాస్ సిలిండర్ ఫుల్ గా ఉందో లేదో చెక్ చేసుకుని రెసిపీ స్టార్ట్ చేయండి.